కలర్ చాలా ఇంపార్టెంట్. ఇలా రెడ్ కలర్లో ఉండాలి. అండ్ హాయ్ అండి, నేను మీ మహి. వెల్కమ్ టు మహి వ్లాగ్స్ తెలుగు. నేను మార్నింగే వీడియో షూట్ చేయడం మొదలుపెట్టాను. మంచిగా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాం ఆ రోజు. వడ అనమాట. మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అది. అండ్ ఇక్కడ బాబుకి పాలు కలుపుతున్నాను. నేను మా బాబుకి డైరెక్ట్ పాలు ఇచ్చేస్తానమాట. అందులో షుగర్ కానీ ఏమి ఇవ్వను. ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే చిన్న బెల్లం వేసిస్తానమాట. షుగర్ అది ఇవ్వకండి, అసలు పిల్లలకి మంచిది కాదు. ఇందులో ఇంకేమీ కలపనమాట. ఇంకా హార్లిక్స్ కానీ బూస్ట్ అలాంటివి ఇంకేమీ ఇవ్వను. డైరెక్ట్ పాలు ఇస్తాను. మీరు ఏమైనా ఇంట్లో చేసుకునే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే అది ఇవ్వచ్చు, కానీ ఇంకేమీ ఇవ్వద్దు పిల్లలకి. ఇక్కడ నేనైతే పాలు ఇచ్చేస్తున్నాను, తాగేస్తున్నాడు. మీకు హాయ్ చెప్తున్నాడు ఇష్వా. చక్కగా ఇచ్చేస్తానండి, గ్లాస్తో వాడి తాగేస్తాడు. నేనేమి దగ్గరుండి ఇవ్వకలేదు, కొంచెం గోరువెచ్చగా చేసేస్తే తాగేస్తాడు. ఇక్కడ నేను పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. మా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట ఇవి. దానికోసం నేను రైస్ని కడిగి పెట్టుకుంటున్నాను. మంచిగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలన్నమాట రైస్ని. నేను రైస్ కుక్ అవ్వడానికి ఇక్కడే వాటర్ని పెట్టేసుకుంటున్నాను. 2 గ్లాసెస్, గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక మనం వేరే వాటర్ వేయక్కర్లేదు, ఈ వాటరే. మంచిగా ఇక్కడ హెయిర్ కూడా నేను వేసేసుకుని వచ్చేసాను. ఇప్పుడు నేను కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేస్తున్నాను చికెన్ కర్రీ కోసం. చికెన్ ఆల్రెడీ ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. మంచిగా ఉల్లిపాయలు అవి కడిగేసుకుని కట్ చేసి పెడుతున్నాను. ఎన్నిసార్లు కడుగుతానో నాకే తెలీదు, 10 సార్లు కడుగుతూనే ఉంటాను. ఆనియన్స్ చాలా పవర్ ఎక్కువ ఉన్నాయి, కట్ చేస్తుంటే కళ్ళు ఒకటే మండుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసాను ఫ్రై అవ్వడం కోసం. ఉప్పు కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు. థిక్ పేస్ట్ కోసం, ఇది గ్రేవీ పేస్ట్ కోసం ఒకటి చూపిస్తున్నాను. చిన్న కొబ్బరి, బాదం, గసగసాలు అనమాట. ఈ బాదం ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. ఆనియన్స్ని మధ్యలోకి జరిపి అది ఆయిల్ అక్కడికి వస్తుంది మధ్యలోకి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతుంది. తర్వాత మనం మిక్స్ చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే బాగా ఫ్రై అవుతుంది పచ్చివాసన లేకుండా. మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా తెచ్చి ఇందులో వేస్తున్నాను. ఇందులో ఒక కప్పు కర్డ్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి ముందు రోజు నైటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగా కడిగి. అలా చేస్తే మనకి చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. అండ్ క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఇందాక చూపించాను కదా గ్రేవీ పేస్ట్ అని, అది చక్కగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మూత పెట్టగానే ఎంత వాటర్ రిలీజ్ అయిందో, చికెన్లోంచి వచ్చిన వాటరే అది. ఆ వాటర్తోనే మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మనకి నైఫ్ దింపితే చక్కగా ముక్క విడిపోతుంది అనమాట. అంత బాగా ఉడికే వరకు మనం అలా మూత పెట్టి ఉంచాలి. మూత పెడితేనే చికెన్లోంచి వాటర్ వస్తాయి కాబట్టి చూసుకుని చేసుకోండి. ఇంతే. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మంచిగా ఇందాక చూపించిన పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి, గసగసాలు, బాదం పేస్ట్ అనమాట ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ పేస్ట్ వేయటం వల్ల. కర్రీ అంత స్పైస్ లెవెల్స్ కానీ అవేమి అంత ఎక్కువగా ఉండవు అనమాట. చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేసుకుని చూడండి ఒకసారి. మా బాబు ఎన్నిసార్లు వస్తాడో నేను వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి, మమ్మీ అయిపోయిందా, అమ్మ ఇది చూస్తాను, అది ఏంటని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ థిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అది అడుగంటే వరకు ఉంచుకొని ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ మోస్ట్లీ ఉడికిపోయింది కాబట్టి ఇంతకంటే వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ముక్కల తడి పొడిగా మునిగితే చాలు. ఎక్కడైనా ఇంకా ఏమైనా పచ్చి ఉంటే ఆ వాసన అది పోవటానికి అనమాట ఆ వాటరు. ఇప్పుడు దీనిని పక్క స్టవ్ మీదకి మారుస్తున్నాను. ఇక్కడ నేను పుదీనా రైస్ కోసం పుదీనాని బాగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. పుదీనాని ఇలాగా ఆకులు ఒలుచుకుని కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఆకులు మాత్రమే పెట్టుకోండి, కడలతో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. ఇది నాకు మా బాబు నేను చేసుకున్నాము ముందు రోజు నైటే. ఇవన్నీ ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే మేము ఇలా చేసుకుంటాం ఇద్దరం కలిసి. పిల్లలకి ఇలాంటి పనులన్నీ అలవాటు చేయండి. ఆడవాళ్ళు చేయాల్సిన పనులు ఇవి మగవాళ్ళు చేయాలి అని ఏమి ఉండదు.
పిల్లలకి ప్రతి పని చేయటం అలవాటు చేస్తే వాళ్ళకి చాలా అన్ని విషయాలు తెలుస్తాయన్నమాట. వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి చాలా పనులు ఉంటాయి. అవి నేను ముందు ముందు వీడియోస్లో చెప్తా ఉంటాను. ఇక్కడైతే నేను పుదీనాని వాష్ చేసి పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న గ్లాస్ రైస్కి నాకు ఎంత పుదీనా కావాలని నాకు ఐడియా ఉంది. పుదీనా కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా గమనించారా? కాబట్టి నేను ఎక్కువ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు రెసిపీని. నేను తీసుకున్న రైస్కి నాకు 2 గుప్పెళ్ళ పుదీనా అయితే సరిపోతుంది కాబట్టి నేను అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇంకా నేను ఇందులో కొత్తిమీర కానీ అలాంటివి ఇంకేం వేయాలనుకోవట్లేదు. ఓన్లీ పుదీనాతోనే పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దీనిని మంచిగా వాష్ చేసుకుందాము. ఇసుక ఉంటుంది ఎక్కువ, చూసుకోండి. బాగా కడగాలి ఆకుకూరలు. విండోలోంచి బర్డ్స్ చాలా సౌండ్ ఎక్కువ చేస్తున్నాయి. అసలు ఆ బర్డ్స్ సౌండ్ వింటుంటే, ఆ కిచకిచా సౌండ్ వింటుంటే ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో, నిజంగా మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఆ సౌండ్స్ వింటూ వంట చేసుకుంటున్నాను నేను. మంచిగా ఈ పుదీనాని పేస్ట్ చేసుకుందాము. మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ అది చేసాం కదా చికెన్ కర్రీ కోసం. నాకు ఆ జింజర్ గార్లిక్ కొంచెం ఉంది మిక్సీలో, సరిపోతుంది. నేను ఇంక ఇందులో రెసిపీలో కూడా వేయాలనుకోవట్లేదు. ఇంక దీనిని 2 ట్రిప్స్ కింద మిక్సీ వేస్తే ఇలా పేస్ట్ అయింది. చక్కగా పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. నేను కొంచెం 2 వేసాను, ఆయిల్ గీ 2 వేసుకొని మంచిగా మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. స్టార్ అనీస్, ఒక 2-3 లవంగాలు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, ఇది చాలా బాగుంటుంది దీని ఫ్లేవరు, మిస్ చేయకండి. ఇలాచి, 2 ఇంచులు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు ఇలా తుంపి వేస్తున్నాను. ఇలా కట్ చేసి వేస్తే బాగా ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. కొంచెం సోంపు కూడా వేసాను. మంచిగా ఇలా చిటపట అన్న వెంటనే ఆనియన్స్ వేసేయండి. బిర్యానీ సామాన్లు ఎక్కువ వేయకూడదు, వేగినాయి అంటే మాడిపోయి రెసిపీ అంతా పాడైపోతుంది. చక్కగా ఇలాగ అవి వేగిన వెంటనే ఒక ఉల్లిపాయ చీలికలు, ఒకటి పచ్చిమిర్చి తుంపి వేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసాను. పుదీనా పేస్ట్ కూడా వేస్తాను, కొన్ని పుదీనా ఆకులు వేసాను అనమాట. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మంచిగా పుదీనా పేస్ట్ వేసేసాను. దీనిలో రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసాను అనమాట. మంచిగా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా అది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో అందులోంచి. ఇదంతా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీనిని ఫ్రై చేయాలి. పుదీనాలో ఉండే పచ్చివాసన అంతా పోవాలన్నమాట మనకి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులోనే మనం మంచినీళ్ళు పోసేసాము. 2 గ్లాసులు నీళ్ళు పోసాను కదా ఇందాక రైస్ నానబెట్టినప్పుడే. ఫస్ట్ వాటర్ వేసాను. వాటర్ ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఈ బియ్యం కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా కలిపేసి ఏమైనా ఉప్పు గడ్డ తక్కువైందేమో చూసుకుని టేస్ట్ చూసేసి 2 విజిల్స్కి విజిల్ పెట్టేసుకోవడమే, మూత పెట్టేసుకుని. టేస్ట్ అది చెక్ చేసేసాను, సాల్ట్ అది సరిపోయింది. ఇంక ఇక్కడ నేను మూత పెట్టేసి విజిల్ ఇచ్చేస్తున్నాను. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి పక్క నుంచి స్టవ్ మీదకి మార్చి చికెన్ కర్రీ చూపిస్తున్నాను. మా వాడు మళ్ళీ వచ్చాడు, అయిపోయిందా వంట అని. మంచిగా కుక్ అయిపోయింది చికెన్. నాకు ఎలా కావాలో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. చక్కగా తిక్కుగా అయ్యింది. నాకు చాలా బాగా నచ్చింది ఆ రోజు కర్రీ అయితే, చాలా బాగుంది. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నేను ఇంక వేయలేదు. పుదీనా రైస్ చూడాలని ఆశగా ఉంది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా కుక్ అయిపోయింది, నాకు మంచిగా వచ్చింది, పొడి పొడిలాడుతూనే. అసలు ఎక్కడ మాడిపోవడం కానీ ఏమీ లేదు, అడుగంటడం కానీ అట్లా ఏమీ రాలేదు, చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నాను మీకు. ఏమైనా మనం మసాలా దినుసులు అన్నీ పెట్టుకోవడానికి అన్ని డబ్బాల్లో వేసుకునే కంటే ఒక్కొక్క డబ్బాలో పెట్టుకునే దానికన్నా ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నారంటే 5 మినిట్స్లో మనకి రెసిపీ తయారైపోతుంది అనమాట. చక్కగా అన్నీ ఒకే బాక్స్లో ఒకే దగ్గరగా ఉంటాయి. ఇంకా మీరు దీనికన్నా కొంచెం పెద్ద సైజులో తీసుకున్నారంటే ఇంక అన్నీ పట్టేస్తాయి మనకి. బిర్యానీ లీవ్స్, షాజీరా అన్నీ ఇంకొకటే చాట్ ఉంటాయి. ఇది నేను ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను. చక్కగా ఉంటుంది ఈ బాక్స్. ఇలా తెచ్చుకున్నారంటే బాక్స్ని 5 మినిట్స్లో రెసిపీ అయిపోయినట్టే, మనకి చాలా టైం సేవ్ అవుతుంది.
ఇంక ఇక్కడైతే నాకు వంట అవుతా ఉంది కదా వెనకాల, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక వెనకాల రైస్ పెట్టాను. మాకు సడన్గా డాడీ వస్తానని చెప్పారన్నమాట. నాకు అది చాలా పెద్ద సర్ప్రైజ్ ఆ రోజు. ఇంక సరే అని చెప్పి మేము చిన్న కుక్కర్లో చేసాం కదా రెసిపీ, అది మాకు మట్టుగా సరిపోతుంది. ఇంక డాడీ కూడా వస్తున్నారని చెప్పి ఇంక రైస్ పెట్టాను. రైస్ కొంచెం పుదీనా రైస్ కర్రీ వేసుకుని తినేసాను, సరిపోయింది. క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే పని కొంచెం తేలిగ్గా ఉంటుందండి, అన్ని పనులు ఒకేసారి చేసుకునే కన్నా. ఇది ఎప్పటికప్పుడు చాపింగ్ బోర్డ్ని నీట్గా పెట్టేసుకుంటే అది పాడవకుండా ఉంటుంది. ఇలా ఒక కవర్ పెట్టుకున్నారంటే మనం డస్ట్ అంతా అందులో వేసుకుంటే డస్ట్బిన్ చాలా నీట్గా ఉంటుంది. డైరెక్ట్ డస్ట్బిన్లో వేసే కన్నా కూడా ఇలా మెయింటైన్ చేయండి, డస్ట్బిన్ నీట్గా ఉంటుంది. ఇంకా నాకు వంట అయిపోయింది కాబట్టి నేను ఇంక ఇదంతా క్లీనింగ్ పెట్టేసుకున్నాను. మంచిగా మిక్సీ అది క్లీన్ చేసేస్తున్నాను. ఇలా నాకు వంట చేస్తూ ఇదంతా పనులు చేయటం ఇలాగే అలవాటు. ఇంకా అలాగే చేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు మంచిగా క్లీనింగ్ అయిపోయింది. చక్కగా మిక్సీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. దాన్ని అంతా మసాలా అదంతా అయిపోయి అంత చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అలా లేకుండా నీట్గా ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా అన్ని పనులు అయ్యేసరికి కరెక్ట్గా డాడీ వచ్చారనమాట. వాటర్ మిలన్ తెచ్చారు వస్తూ. ఇంకా మేము మంచిగా కూర్చొని మాట్లాడుకొని చాలా నవ్వుకున్నాము. ఎవరైనా ఇంట్లో మనుషులు ఉంటేనే కదండి ఇంట్లో సందడి కట్టాను. చక్కగా భోంచేసేసాము. పుదీనా రైస్, కొంచెం రైతా కూడా చేశాను. అసలు ఏమన్నా టేస్టా, అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను. కమ్మగా ఉంది కర్రీ, ఏమో చికెన్ కర్రీ. పుదీనా కూడా స్పైస్ లేకుండా చాలా బాగుంది. నేనైతే మంచిగా తిన్నాను, చాలా బాగుంది. మా డాడీకి కూడా నచ్చింది, చాలా బాగా తిన్నాము అందరూ కూడా. ఇంక మా వాడికి కూడా పెట్టేస్తున్నాను. వాడికి ఎక్కువ చికెన్ ఇష్టం, చికెనే పెట్టమంటాడు. తర్వాత క్లీనింగ్ అనమాట. తిన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి ఇంక నేను మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక డాడీ అయితే వెళ్ళిపోయారండి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు, అంతే, ఎక్కువసేపు ఉండలేదు. పని మీద వచ్చారు అనుకోకుండా. ఉండమని చెప్పాను కానీ లేదమ్మా పని ఉందని చెప్పి వెళ్ళిపోయారనమాట. నేను ఇక్కడ ఇంక అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. చూస్తూ టైం సాయంత్రం అయిపోయింది. మంచిగా మా హస్బెండ్ రెడీ అవ్వ ఫొటోస్ తీస్తానంటే మంచిగా నీట్గా హెయిర్ అది సెట్ చేసుకుని హెయిర్ స్టైల్ వేసుకుని మేడపైన ఫొటోస్ అన్నీ దిగాము. మీకు ఫస్ట్లో యాడ్ చేసాను చూడండి, ఆ ఫొటోస్ అనమాట. ఫొటోస్ అన్నీ దిగి వచ్చిన తర్వాత వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. డాడీ తెచ్చారు కదా మధ్యాహ్నం, అది ఫ్రిడ్జ్లో పెట్టాను, మంచిగా కూల్ అయింది. ఎంత బాగుందో వాటర్ మిలన్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పేయచ్చు. ఇలా డార్క్ రెడ్లో ఉండాలి చూడటానికి. అండ్ సీడ్స్ కూడా బ్లాక్ కలర్లో పెద్దగా ఉండాలి సైజు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వాటర్ మిలన్ కొనేటప్పుడు ఇవి చూసుకుని కొనండి, కలర్ అది చూసుకుని కొనుక్కోవాలి. మంచిగా కట్ చేసుకుంటున్నాను తినేయడానికి. ఇంక తినేసి ఇంక ఇక్కడ బయటకు కూడా వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ వాటర్ మిలన్ కట్ చేయడం కూడా రాలేదని చెప్పేసి అంటున్నారు. అంతకంటే ఇంకేం కట్ చేయాలో నాకు అర్థం కాలేదు. అక్కడ మా వాడికి ఇవ్వడానికి ప్లేట్ తెచ్చుకో, కట్ చేసి ఇస్తానన్నాను. ఇప్పుడైతే మేము బజ్జీలు తినడానికి బయటకు వెళ్తున్నాం అనమాట. నాకు అలా ఎక్కడో ఒక చోటకి అలా బయటికి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టము. బజ్జీలు అంటే మన ఆంధ్ర సైడేనండి, అలా బండి దగ్గర తిన్న ఫీలింగ్ అసలు ఇంకెక్కడ రాదనమాట. ఇక్కడ వెళ్ళి షాప్లోకి వచ్చి తింటున్నాము. ఆ రోజు ఎందుకో టేస్ట్ ఏమంత బాగాలేదు కానీ టీ అయితే చాలా బాగుంది. ఇత్తడి గ్లాసులో ఇచ్చాడు టీ, అసలు ఎంత బాగుందో టేస్ట్. అది కాలిపోతుందని చెప్తుంటే కింద బౌల్ ఇచ్చిందే అందుకు తొరుపుకోవడానికి అని చెప్పేసి మా ఆయన అక్కడ పెద్ద కామెడీ అనమాట నా మీద. ఏదో ఒకటి జోక్ చేస్తూనే ఉంటారు. ఇంక మంచిగా ఇద్దరం షేర్ చేసుకుని టీ తాగేస్తున్నాము. టీ చాలా బాగుంది. ఇత్తడి గ్లాస్లో టీ ఎంతైనా బాగుంటుంది. మంచిగా ఇంక తాగేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే చెన్నైలో రెంట్కి ఉన్న వాళ్ళకి తెలిసి ఈ ప్రాబ్లము. బైక్ పార్క్ చేసుకోవడానికి మనకి లోపల ప్లేస్ ఇవ్వరనమాట, బయట ఎక్కడైనా రోడ్డు మీద పెట్టుకోవాలి. నైట్ అయిపోయింది కదా, అందరూ పెట్టేశారు. ఇంకా మా హస్బెండ్ బండి కోసం చూస్తున్నారు ఎక్కడ పార్క్ చేయాలని. మేము ఇంతలోపు బంక్ లోపలికి వచ్చేస్తున్నాము. ఇంక పైకి వస్తున్నాను అనమాట. ఇంకా కీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. వాడి కోసం దారిలో మ్యాంగో లస్సీ తీసుకున్నాం అనమాట. ఇంకా తాగుతూనే ఉన్నాడు. ఇంకా ఇంత కూడా కిందకి పెట్టకుండా ఇంకా అంత బాగా నచ్చినట్టుంది. సూపర్ ఉందంటే అది కూడా చెప్తున్నాడు. ప్రతిదీ చెప్తాడండి, బాగుంటే బాగుందని ఖచ్చితంగా సూపర్ అని చెప్తాడు. అది చాలా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట.
వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతే ఇంక వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.